ఉక్రెయిన్కు మద్దతు ఇవ్వనని ప్రకటించి యుద్ధభూమిలో రష్యాకు ఆధిపత్యాన్ని ఇచ్చారు. ఆపరేషన్ కరస్క్ పుటిన్ చేపట్టడానికి ట్రంప్ వెసులుబాటు ఇచ్చాడు. మధ్యలో ఉక్రెయిన్కు ఆయుధ సరఫరా నిలిపివేశాడు, ఇంటెలిజెన్స్ షేరింగ్ ఆపేశాడు. క్లియర్గా పుటిన్కు మద్దతుగా యునైటెడ్ నేషన్స్లో ఓటేశాడు, మాట్లాడాడు, యూరప్కు దూరమయ్యాడు. ఈ పరిణామాలన్నీ కూడా రష్యాకు స్ట్రాటజిక్ అప్పర్ హ్యాండ్ ఇచ్చింది, బ్యాటిల్ ఫీల్డ్ అప్పర్ హ్యాండ్ ఇచ్చింది. దాంతో రష్యా ఏం చేసిందంటే తాము ఉక్రెయిన్కు కోల్పోయిన కరస్క్ ప్రాంతంలో ల్యాండ్లో 90% రిక్లెయిమ్ చేసుకుంది. అందువల్ల ఉక్రెయిన్ బలగాలను వెనక్కి నెట్టి రష్యా తన ప్రాంతాన్ని తిరిగి తెచ్చుకుంది. ఎందుకంటే నార్త్ కొరియాతో కుదిరిన ఒప్పందం ప్రకారం ఉత్తర కొరియాకు చెందిన 10,000 మంది సైనికులు రష్యా తరఫున ఉక్రెయిన్ బలగాలపైన ఈ కరస్క్లో పోరాడారు. సో ఉక్రెయిన్ ఆలోచన ఏముండే అంటే రష్యా గనక ఈ కరస్క్ ప్రాంతాన్ని కాపాడుకోవటానికి తన బలగాల్ని కనుక అటువైపు తిప్పితే ఈస్టర్న్ యుక్రెయిన్లో తాము కోల్పోయిన ల్యాండ్ను కొంతైనా తిరిగి తెచ్చుకోవచ్చని ఉక్రెయిన్ అంచనా వేసింది.